అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానం నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. స్వస్థపరచు యెహోవా నేనే. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే, జెహోవా రాఫా, ద లార్డ్ హూ హీల్స్. ముందుగా మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములను ఏదియో మీకు కలుగజేయను. నేను స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనము చూసాం. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటి ఫరో సైన్యం నాశనమైన తర్వాత మోషే మరియు ప్రజలు దేవుని కీర్తిస్తూ మోషే పాట పాడతారు. ఇది దేవుని గొప్ప విజయాన్ని జ్ఞాపకం చేసుకునే పాట. తర్వాత వారు అరణ్యంలో 3 రోజులు నీటి లేకుండా ప్రయాణిస్తారు. చివరికి మారా అనే చోటుకి వచ్చినప్పుడు నీరు దొరికాయి, కానీ అవి చేదు. ప్రజలు మోషే మీద గొడవ పడతారు. మోషే దేవునికి మొరపెడతాడు. దేవుడు ఒక చెట్టును చూపిస్తాడు. దాన్ని ఆ నీళ్ళలో వేయగానే నీళ్లు తీయగా మారుతాయి. అక్కడ దేవుడు వారిని పరీక్షిస్తాడు మరియు ఈ వాగ్దానం ఇస్తాడు. ఇది సినాయి పర్వతంపై ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు మొదటి నిబంధన లాంటిది. దేవుని మాట శ్రద్ధగా వినడం, ఆయన దృష్టికి న్యాయమైనది చేయడం, ఆజ్ఞలకు విధేయత, కట్టడలను అనుసరించడం. ఇది విధేయతకు బదులుగా దేవుని ఆశీర్వాదం. ఐగుప్తీయులకు పంపిన రోగాలు, ప్లేగ్యూస్ మనకు రావు, ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. హీబ్రూ భాషలో రాఫా అనే పదానికి హీల్ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత. చేదు నీళ్ళ మారడం లాగా దేవుడు మన జీవితంలోని చేదు అనుభవాలను, రోగాలను, బాధలను స్వస్థపరచగలడు. క్రీస్తు మన పాపాలకు చేటు క్రూస్ అయ్యాడు, మనల్ని స్వస్థపరిచాడు. ఇది పాత నిబంధనలో ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానం, కానీ దేవుడు స్వభావాన్ని చూపిస్తుంది. ఆయన స్వస్థత ఇచ్చేవాడు. కొత్త నిబంధనలో యేసు అనేక రోగాలను స్వస్థపరిచాడు. మన పాపాలకు ఆయన క్రాస్పై గాయాలు పొందాడు. ఆయన గాయముల చేత మన స్వస్థత పొందుతుంది. విధేయత, విశ్వాసం ద్వారా దేవుని స్వస్థతను అడగవచ్చు. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఏదైనా చేదు ఉంటే, రోగం, బాధం, పాపం ఏదున్నప్పటికీ దేవునికి మొరపెట్టండి. ఆయన జెహోవా రాఫా మనల్ని స్వస్థపరుస్తారని ఈ మాటలు ముగిస్తున్నాను.